కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటున్నాం. మర్చిపోకూడని, అనుక్షణము గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఈ విషయాలు మీరు ఎప్పుడూ గుర్తుంచుకుంటే మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. మీకు తప్పులు చెయ్యరు, ఏం జరిగినా దుఃఖించరు, సాధించలేనివి కూడా సాధిస్తారు. ఊహించని మార్పులు మీలో వస్తాయి. అటువంటి విషయాలు మనం చెప్పుకుంటున్నాం. పత్రికారు ఎన్నో చెప్పారు, పెద్దలు ఎన్నో చెప్పారు. వాటన్నిటిలోంచి ఏది మరీ చెప్తున్నాను నేను ఇప్పుడు. చేత వీటిని మామూలుగా విని వదిలేసే మటుకు కాదు. అవి తెలుసుకోవడము, ఆచరించడము చాలా అవసరం. సరే, ఈరోజు సందేశం ఏంటంటే, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, అది ఈరోజు సందేశం. ఇది చాలా ముఖ్యమైన సందేశం అండి. సహజంగా లోకంలో ఎవరిని చూసినా 99% అనుకోండి, ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. తన మీద తనకి నమ్మకం ఉండదు. ఎక్కువ మంది దేవుడి మీద ఆధారపడతారు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా వెంటనే దైవాన్ని ఆశ్రయిస్తారు. అది కూడా వారి వారి నమ్మకాలను బట్టే. హిందువులు కూడా వారి వారి నమ్మకాన్ని బట్టే దేవుడిని ఆశ్రయిస్తారు. క్రిస్టియన్లు వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఆశ్రయిస్తారు. ముస్లింలు వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఆశ్రయిస్తారు. హిందువులు పూజిస్తారు, క్రిస్టియన్లు ప్రార్థిస్తారు, ముస్లింలు నమాజ్ చేస్తారు. అలా హిందువులు పూజిస్తూ, తమకు కాపాడమని, రక్షించమని, ఉద్ధరించమని
నువ్వే దిక్కని, ఆపదల్లో రక్షించేవాడు నువ్వే అని, నన్ను అనాథను కాకుండా చూడమని, ఎన్నో విధాల అర్థిస్తారు. ఆ దేవుడికి ఏదో ఒకటి వారు అనుకున్నది సమర్పిస్తూ ఉంటారు. ఇది యుగాల నుంచి కూడా ఆచారంగా వస్తుంది. లేకపోతే ఒక్కొక్కళ్ళు వారి నమ్మకాన్ని బట్టి ఒక్కొక్క గురువుని ఆశ్రయిస్తారు. ఆ గురువే ఆదుకుంటారు, రక్షిస్తాడు అని అనుకుంటారు. ఇందులోకి వచ్చిన మనవాళ్ళు కూడా చాలామంది ఉద్దేశం ఏంటంటే, పత్రి గారు ఇప్పుడు భూమి మీద లేకపోయినా ఆయన మనల్ని చూసుకుంటూ ఉంటాడు అని భారం ఆయన మీద వేసేసేవాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఆయనేమో స్పష్టంగా చెప్తాడు, ఈ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని కృష్ణుడు చెప్పిన విషయాన్ని పత్రి గారు ఎన్నిసార్లు చెప్పారు. నేను కూడా మిమ్మల్ని ఏమీ ఉద్ధరించలేను, మీరు నాకు షేకాండ్ ఇచ్చినా, నన్ను స్పర్శించినా మీకేం ప్రయోజనం లేదు. మీ తృప్తి కోసం మీరు చేస్తున్నారు అది. ఎన్నోసార్లు చెప్పారు ఆయన. అలాగే బుద్ధుడు కూడా అప్పో దీపో భవ అని ఆయన చివరి ఘడియల్లో తన ప్రియశిష్యుడైనటువంటి ఆనందుడికి చెప్పడం జరిగింది. పత్రి గారు ఏం చెప్పేవారంటే, బుద్ధుడు కూడా ఉండేవాడంట ఆనందుడు. ఆ ఆనందుడు అనుకునేవాడంట, ఎప్పుడో ఇప్పుడు ఆయన సందేశం ఏదో ఒకటి ఇస్తారు, నాకు ఉపయోగపడేది, నాకు మంచి జరిగేది, ఏయో మెలకువలు చెప్తారు అని అనుకునేవాడంట. కానీ ఎప్పుడు నేను పనులు చేయించుకోవడమే కానీ ఏది చెప్పలేదంట. ఆఖరికి మరి ఆయన మంచం మీద పడ్డాము, చివరి గడియలు వచ్చినాయి. ఎప్పుడూ పిలవంది అప్పుడు పిలిచాడంట బుద్ధుడు ఆనందుడిని. ఆనంద, నువ్వు ఒక్కసారి రా, నీకు విషయం చెప్పాలన్నాడు. ఇప్పుడు ఆనందుడు ఎంతో సంబరపడ్డాడు. ఆహా, నా జన్మ ధన్యమైంది, ఇప్పటికైనా ఆయన కరుణించాడు అని
ఎంతో సంతోషించి ఈ చివరి క్షణంలో అయినా సరే ఆయన నాకు బోధిస్తా అన్నారు అని చెప్పి ఎంతో ఆసక్తిగా వినయంగా ఆయన దగ్గర కూర్చున్నాడు. అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే, అయ్యే ఆయన ఆఖరి పలుకులంట. ఆనంద, నేను ఇచ్చే సందేశం ఏమిటి అంటే, అప్పో దీపో భవ అని ఇచ్చాడంట. అప్పో దీపో భవ. ఎవరి దీపాన్ని అంటే ఆత్మను, ఆత్మదీపం వారే వెలిగించుకోవాలి. మీరందరూ ఆత్మలే. నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇంకెవరూ నీ ఆత్మని ఉద్ధరించలేరు. నీ ఆత్మను ఉన్నత స్థితికి నువ్వే చేర్చుకోవాలి. ఉన్నత లోకాలకి నువ్వే చేర్చుకోవాలి. నీ ఆత్మకి కావలసినటువంటి మోక్షాన్ని నువ్వే సంపాదించుకోవాలి. నీ లక్ష్యాన్ని, నీ ఆత్మ లక్ష్యాన్ని నువ్వే సాధించాలి అని చెప్పాడంట. సింపుల్గా. అలా ఆయన శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి ఆనందుడు ఆయన చెప్పిన సందేశం యొక్క అర్థం తెలుసుకుని తీవ్ర సాధన చేయడం మొదలెట్టాడు. చాలా అనతి కాలంలోనే ఎన్లైటన్మెంట్ పొందాడు, లక్ష్యాన్ని సాధించాడు. అంతకుముందాక ఆయన ఏదో ఆశీర్వదిస్తాడు, ఆయన ఏదో చూసుకుంటాడు ఇవన్నీ అనుకున్నాడు. కానీ చివరికి ఏం చేశాడు అంటే ఇదే జరిగింది. ఆ విషయాన్నే మన పత్రి గారు మనకి బోధించడం జరిగింది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించినటువంటి అద్భుతమైన సందేశం ఏంటి అంటే, ఉద్ధరేనాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అని చెప్పి ఈ శ్లోకం ఎప్పుడు చెప్పేవారు పత్రి గారు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇది మీకు అర్థం కాక ఇంకా వాడిని వేడుకొని వీళ్ళని వేడుకొని ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి, ఆ గురువుని ఈ గురువు, ఆయనే నన్ను గట్టెక్కిస్తాడు, నా కష్టాల నుంచి బయటపడేస్తాడు, నా సమస్యలు పరిష్కరిస్తాడు ఇంకా అనుకున్నారు అంటే వారికంటే మూర్ఖుడు ఎవడు లేడండి. గుర్తుపెట్టుకోండి. మీ సమస్యలకు మీరే కారణం. అలాగే వీటి నుంచైనా మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. అది ఈరోజు సందేశం. నిన్న ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు.
అని నిన్న తెలుసుకున్నాం. ఈరోజు వాటి నుంచి మీరే ఉద్ధరించుకోవాలి అని చెప్పి ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఒక్కసారి చూడండి. అందుకే మేము మేడం కానీ నేను కానీ ఎన్నో సంవత్సరాలు ఆయనకి సన్నిహితంగా ఉన్నా, ఎన్నోసార్లు ఆయన భీమవరం వచ్చినా మేము ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే మాట్లాడేవాళ్ళం తప్ప ఈ ప్రాపంచిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఆర్థికపరమైనటువంటి సలహాలు కానీ ఏమి అడిగేవాళ్ళం కాదు. ఆయన చెప్పేవాడు కాదు, మేము అడిగేవాళ్ళం కాదు. ప్రారంభంలో మటుకు ఆయన ఫస్ట్ టైం భీమవరం వచ్చినప్పుడు ఒక్కటే అడిగాను నేను, ఏమిటంటే నేను ఈ మార్గంలో కొనసాగాలి అంటే ఇప్పటిదాకా నేను చూసుకున్నానని నేను ఇవన్నీ పిల్లలకు వదిలేయాలి, వదిలేసిన వారు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోగలరా అని అడిగానంతే. ఏమీ ఇబ్బంది లేదు అన్నారు ఆయన. ఇంకంతే, వెంటనే వాళ్ళని బయటికి పంపేయడం, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి వాటాలు వేసేయడం, ఇక మీ పనులు మీరు చూసుకోవాలరా, నాకు సంబంధం లేదు అని చెప్పడం. వాళ్ళు కూడా బాగా సంతోషించారు, అన్నీ వాళ్ళ మీద వదిలేస్తానంటే. మరి మనకంట ఇంకా బాధ్యతగా వాళ్ళు చూసుకునేవారు. ఇంకేత వాళ్ళ ప్రస్తావన మనకు లేదు. మా గొడవ మేము పడుతున్నాం. వాళ్ళు దేహం అనే దృష్టిలో ధన సంపాదనలో ఉన్నారు, మేమిద్దరము ఆత్మలు అనే దృష్టిలో జ్ఞాన సంపాదనలో ఉన్నాం. లైన్లు తేడా తప్ప వాళ్ళ లైన్లో వాడు సక్సెస్ అయ్యారు, మా లైన్లో మేము సక్సెస్ అయ్యాం. మరి భగవంతుడు ఎవరో తెలుసుకున్నాం, ఆత్మే భగవంతుడు అని తెలుసుకో. అంతేకాదు, నేను ఆత్మ అన్న విషయం కూడా తెలుసుకున్నాను. మరి నేను ఆత్మ అయినప్పుడు నేనే ఆ భగవంతుణ్ణి, ఆత్మ పరబ్రహ్మ అయినప్పుడు నేనే పరబ్రహ్మను అన్న విషయం బాగా అవగాహన చేసుకున్నాం. ఇప్పుడు మనం పరబ్రహ్మ అయినప్పుడు మనకంట ఈ సృష్టిలో గొప్పవారు ఎవరున్నట్టు చెప్పండి. మీరు పరబ్రహ్మ అయినప్పుడు మీకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? పరబ్రహ్మ కంట గొప్పవాళ్ళు ఎవరున్నారు? దేవుళ్ళు కూడా పరబ్రహ్మ కంటే తక్కువే కదా. మరి మీరు పరబ్రహ్మ అయినప్పుడు మీకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? కొంచెం ఆలోచించండి. ఇక్కడ మీకంట
ఎవరైనా గొప్పవారు ఉంటే వాళ్ళని మీరు ఆశ్రయిస్తే ఆయన ఏమైనా మిమ్మల్ని ఉద్ధరించగలడు. కానీ మీకంటే గొప్పవాడు ఎవరూ లేనప్పుడు ఎవరు మిమ్మల్ని ఉద్ధరించగలరు? ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. ఎవరు మిమ్మల్ని ఉద్ధరించగలరు అంటే మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోగలరు. గుర్తుపెట్టుకోండి. ఇది అర్థం చేసుకోండి. ఇది అర్థం కాక ఎవరిని ప్రార్థించినా, ఎవరిని అర్థించినా, ఎవరిని వేడుకున్నా, ఎవరిని పూజించినా, ప్రార్థించినా, నమాజు చేసినా అది వృధా ప్రయాసే తప్ప ఏమీ ఉపయోగం లేదు. ఇది అర్థం చేసుకోండి. చాలామందికి ఇది అర్థం కాదు. నన్ను నేను ఉద్ధరించుకోవడం ఏంటంటారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోకపోతే నిన్ను ఉద్ధరించేవాడు ఇంకెవడు ఉన్నాడు? ఒక రాష్ట్రంలో ఒక డీజీపీ ఉన్నాడు. డీజీపీ అంటే పోలీస్ హెడ్, బాస్. ఆయన తర్వాతే అందరూ. ఆ డీజీపీ వెళ్ళి ఆ కానిస్టేబుల్ని నాయనా నువ్వే నన్ను కాపాడాలరా అన్నాడంట. నాకు చిన్న కష్టం వచ్చింది, నువ్వే కాపాడాలన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. కానిస్టేబుల్ని డీజీపీ రక్షిస్తాడా? డీజీపీని కానిస్టేబుల్ రక్షిస్తాడా? పవర్స్ అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? శక్తులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఆలోచించండి. అలాగే ఈ సృష్టిని సృష్టి చేసిన వాడివే నువ్వు. సృష్టిని నడిపిస్తున్న వాడివే నువ్వు. సృష్టికి ఆధారమైన వాడివే నువ్వు. సమస్తము నువ్వే అయి ఉన్నావు. నీలోనే అన్నీ ఉన్నాయి. అంతటి గొప్పవాడవైన నువ్వు చిన్న కష్టం వస్తే వెంటనే చేతులు జోడించావు అంటే ఏమనుకోవాలి చెప్పండి. నేను గమనిస్తున్నాను చాలా చోట్ల చాలామందిని. ఏదో చిన్న సమస్య, అశాంతో, ఏదో బాధో, చిన్నదైనా సరే వెంటనే వాడు సాయిబాబా భక్తులు అవుతే సాయిరామ్ సాయిరామ్ అంటారు. కృష్ణ భక్తులు అయితే కృష్ణ కృష్ణ అంటారు. రామ భక్తులు అయితే రామ అంటారు. శంభో శంభో అంటారు శివభక్తులు అవుతే.
మెహర్ బాబా భక్తులు అయితే బాబా బాబా అంటారు. ఎందుకంటారు? రక్షిస్తాడని, అన్నీ అనుకూలించేటట్టు చేస్తాడని, కాపాడుతాడని, సహకరిస్తాడని, భావించే అలా వేడుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, మీరు దేహం కాదు. దీనికి ఒక పేరు పెట్టుకుని అదే నేను అనుకుంటారు. ఆ దేహం చూసి నేను ఈ కులం వాడిని, ఈ మతం వాడిని, ఈ ప్రాంతం వాడిని ఇవన్నీ అనుకుంటారు. ఇవేమీ మీరు కాదు. మీరు స్త్రీ కాదు, మీరు పురుషుడు కాదు. మీరందరూ ఆత్మలే. చాలా స్పష్టంగా చెప్పారు పత్రి గారు. ఆత్మే పరబ్రహ్మ అని. అంటే మనమే పరబ్రహ్మలం. ఇది మీకు అవగాహన అవుతే మీలో ఎంతో మార్పు వస్తుంది. మీరు ఎవరినైనా ప్రార్థించినా, వేడుకున్నా, పూజించినా, అర్థించినా మీరు తక్కువ, ఎవరినైతే మీరు ప్రార్థిస్తున్నారో వాళ్ళు ఎక్కువ అనే ఉద్దేశం మీలో ఉన్నట్టే ఆ భావం. అంటే వారికంటా నేను తక్కువ అనే అల్పభావం, హీనభావం. ఏమవుతుందండి ఎలా అనుకుంటే అంటారు. స్పష్టంగా చెప్పారండి భగవద్గీతలో. శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పారు అంటే, ఉద్ధరేణ ఆత్మనాత్మానం. నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఆత్మైన నువ్వు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఆత్మానం అవసాదయేత్. నీ ఆత్మను ఎప్పుడూ కించపరుచుకోకు. అవసాదయేత్. ఎందుచేతనంటే నీ ఆత్మను నువ్వు కించపరచని రోజున ఆ ఆత్మే నీకు బంధువై నిన్ను గొప్పవాణిగా చేస్తుంది. ఆత్మైవ రిపురాత్మనః. నువ్వు కించపరిచిన రోజున అది శత్రువై నీకు అపకారం చేస్తుంది. ఎంత స్పష్టంగా శ్రీకృష్ణ వారు చెప్పారో ఒక్కసారి ఆలోచించండి. అందుకే పత్రి గారు
ఎవరి కాళ్ళ మీద పడద్దు అంటారు. మొదట్లో కొట్టేవారు, తర్వాత కొన్నాళ్ళు కూడా అబ్జర్వ్ చేశాను నేను. ఎవరైనా కాళ్ళకి నమస్కారం చేస్తే తిరిగి నమస్కారం చేసేవారు. ఇంకెన్నిసార్లు వంగుతాడు ఈయన, ఇంకా వాళ్ళ కర్మ, చావనివ్వండి అని వదిలేశాడు. ఓ సందర్భంగా అన్నారు ఆయన, ఎంత నువ్వు వంగుని వారికి నమస్కరిస్తూ ఉంటే నీ శక్తి వారికి వెళ్ళిపోద్దంట. అందుకే గురువులు వాళ్ళు తీసుకుంటారు. ఆ శిష్యులు ఎప్పుడూ ఇంకా బలహీనలైపోయి ఈ గురువులు ఇంకా పెరిగిపోతూ ఉంటారు. అందుకే వద్దంటారు వీళ్ళు. అందరూ ఒకటే, అందరూ సమానమే, చక్క షేక్ హ్యాండ్ ఇవ్వండి, అదే చెప్పేవారు. అలా కొంతమంది అడుగుతారు, పత్రి గారి కాళ్ళు నొక్కుతారు కదండి అని. ఎప్పుడూ ఒకటే గుర్తుంచుకోండి, దేనికైనా సరే భావమే ప్రధానం. ఎవరు ఏ పని చేసినా భావమే ప్రధానం. నువ్వు కాళ్ళ మీద పడి దండం పెట్టలేవనుకో, నీ భావం ఏంటి? ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు, కాపాడమని, మేలు చేయమని అనే భావంతో నువ్వు దండం పెట్టావు. అల్పభావంతో, హీన భావంతో నువ్వు ఇంకా హీనుడు అయిపోతావు. అదే నువ్వు కాళ్ళు ఒత్తావు, అంతటి గొప్ప గురువు, ఇంత జ్ఞానాన్ని ఇస్తున్న గురువు, ఆయనకి కొంత సేవ మనం చేయడం వల్ల ఆయన అభిమానాన్ని మనం చూరగొనొచ్చు అనేటువంటి భావం. అది అల్పభావం కాదు. సేవ వేరు, హీనభావం వేరు. అందుకే దాన్ని ఆయన కాదనేవారు కాదు. అలాగే చాలామందికి ఆయన దగ్గరికి వెళ్ళడం భయం. ఎలా వెళ్తారు? కాసేపు ఆయన దగ్గర కూర్చుని ఆయన మాటలు వినాలి అంటే అవకాశం ఎలా వస్తుంది? అందుకే చాలామంది ఏం చేసేవారంటే ఆ సేవ చేస్తూ మరి ఆయన మాటలు వినేవారు, ఆయన దగ్గరగా ఆయన ఆరాలు ఉండేవారు. అది అందులో అంతకన్నా ఇంకేం లేదు. భగవద్గీతలో కూడా శ్లోకం ఉంది, గురువుకి సేవ చేయమని. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ
ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్పి. ఎప్పుడైతే నువ్వు ఆ గురువుకి సేవ చేస్తావో ఆయన బోధించే బోధలు, ఆ సమయానుగుణంగా నువ్వు అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఎంతో ఆసక్తిగా ఆయన వివరిస్తారు. గీతలోనే ఉంది ఇది. అటువంటి గురువు దొరికినప్పుడు వాళ్ళ సాంగత్యం ఎంత ఎక్కువ చేయగలిగితే అంత మంచిదండి, అంత లాభం అండి. ఏదో మనకు తెలియనివి, మనకు అవసరమైనవి కొన్ని మెళకువలు, సూక్ష్మాలు అప్రయత్నంగానే ఆయన నోటి నుంచి వస్తూ ఉంటాయి. అవన్నీ మనం సేకరించుకోవాలి. నేను అదే చేసేవాడిని. పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకుని ఆయన దగ్గర కూర్చుని మొదట్లో మన ఇంటికి వచ్చేటప్పుడు ఆయన ఏమీ చెప్పలేదు, కానీ ఒక 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఒకటే చెప్పారు ఆయన, నువ్వేమీ అక్కర్లేదయ్యా, నా పక్కన కూర్చో అంతే అనేవారు. అప్పుడు అర్థమైంది నాకు, ఆయన పక్కనే మనం కూర్చున్నప్పుడు, ఆ ఆరాలో మనం ఉన్నప్పుడు చాలు నువ్వు అలా కూర్చో అనేవారు అంతే. అంతకుముందు ఊరికే ఏదో ప్రశ్నలు వేసి ఆయనకు చిరాకు కూడా తెప్పించేవాడిని. ఇంకా తర్వాత నుంచి పక్కనే కూర్చుని ఆయన మాటలన్నీ అబ్జర్వ్ చేసేవాడిని, రాసుకునేవాడిని కూడా. రాసుకోవడానికి అవకాశం లేకపోతే గుర్తుంచుకునేవాడిని, తర్వాత నోట్ చేసుకునేవాడిని. తనతో మాట్లాడుతూ ఉండేవాడు. అవి మాటలు కాదు, దాని ద్వారా వాళ్ళకో ఇంకొకళ్ళకో ఎవరికో సందేశం అది. ఇంకోటి చెప్పేవారు ఆయన, ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు మాట్లాడకూడదంట ఎక్కువ, వాళ్ళు చెప్పే సందేశాలు వినాలంట. మీరే లొడలాడో వాగితే ఇంకా ఆయన ఏం చెప్తాడు? ఏ టైంకి ఏమొస్తుందో వాళ్ళకి, ఏ టైంకి ఏది స్ఫురిస్తుందో వాళ్ళకి, ఏ సందర్భంలో ఏం జరుగుతుందో ఆయనకే తెలీదు. ఆయన దగ్గరికి వెళ్ళినా, ఆయన మన దగ్గరకు వచ్చిన ఏమీ అడిగేవాళ్ళం కాదు, సమస్యలు కానీ కానీ ఆయనకు అర్థమైంది. ఎప్పుడు ఆయన ఏం చేసేవారంటే ఆయన చేతులతో నాకు వడ్డించేవారు.
ముందు అదే అడిగేవాడు, భోజనం చేసావా, టిఫిన్ చేసావా అని. అంతకన్నా ఇంకేం కావాలి అనుకునేవాడిని. ఎప్పుడూ తినేదాని మీద ఎక్కువ తినేవాడిని కూడా ఆయన పెడితే. కానీ ఎంత తిన్నా అరగంటలో అరిగిపోయేది. అలా ఉండేది ఆయన చేత్తో తిన్నది. ప్రత్యేకించి కూర్చోబెట్టి ఆయన ఏం బోధలు చేయలేదు, కానీ ఎన్నో తెలుసుకున్నానండి ఆయన ద్వారా. ఆయన నుంచి అయ్యే ఇప్పుడు అందరికీ చెప్తున్నాను నేను. ఎంతో మార్పు తీసుకొచ్చారు. కొన్ని విషయాలు ఏ సందర్భంలో ఎక్కడెక్కడ చెప్పేవారు కూడా బాగా గుర్తున్నాయి నాకు. ఆయన మాటలు ఎప్పుడూ మర్చిపోయేవాడిని కాదు. ఎవరి మాటలైనా పెద్ద గుర్తుండేవి కావు, కానీ ఆయన చెప్పే మాటలు బాగా రికార్డ్ అయిపోయేవి. ఎక్కువ ఆచరించడానికి కూడా ప్రయత్నం చేసేవాడిని. ఎందుకంటే నాకు బాగా నమ్మకం. ఆయన పరిచయం కాకముందు ఎన్నో ఆశ్రమాలకు వెళ్ళాను. అటు హరిద్వారు, ఋషికేశ్, నార్త్ కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడే మనకి దగ్గరలో ఉండేటువంటి చాలా ఆశ్రమాలు కూడా తిరగడం జరిగింది. వాళ్ళని అబ్జర్వ్ చేయడం జరిగింది, వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇంకా కొంతమంది పుస్తకాలు కూడా నేను సేకరించి అవి కూడా చదవడం జరిగింది. కానీ అప్పుడు అనుకునేవాడిని, బాగా ఎప్పుడు అనుకున్నానంటే మలయాళ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు. అబ్బా, ఇలాంటి ఆయన ఉన్నప్పుడు నేను ఉంటే ఎంత బాగుండు అనుకున్నాను నేను. ఆయన వెళ్ళిపోయారు, ఆయన ఉంటే నాకు ఎంత బాగుండు. చాలా బాధపడ్డాను నేను. అప్పుడు తర్వాత కొన్నాళ్ళకి పత్రిక పరిచయం అయింది. ఆయన పుస్తకాలన్నీ కూడా నేను కొన్నాం. అవన్నీ ఒకసారి కాదు, వీడియోలో అవన్నీ పెట్టుకుని బాగా విన్నాను నేను. అవి వింటూ ఉంటే ఎన్ని సందేహాలు క్లియర్ అయినాయో, ఎంత గొప్ప సందేశాలు అందులో ఉన్నాయో ఆశ్చర్యం వేసింది. అవి నా జీవితాన్నే మార్చేసింది అనుకోవచ్చు. ఇంతకన్నా ఏమీ లేదు అన్నది అర్థమైంది. ఆయన ఇంకా భీమవరం రాకుండానే 10-15 రోజుల ముందు నుంచే ఆ పుస్తకాలు అధ్యయనం చేయడం జరిగింది. ఇటువంటి గురువు లభించడం అంత అదృష్టం అనుకున్నాను నేను. ఇంత అదృష్టం కలుగుతుందా నాకు, ఇలాంటి గురువు పరిచయం కలిగే భాగ్యం కలుగుతుందా, ఎంత తపన పడ్డానో అప్పుడు. మరి వాళ్ళందరికంటా గొప్ప గురువు పొందగలిగాను.
ఇంకెలా వదులుతామండి ఆయన్ని? మరి అదే నాలో ఇంత మార్పు తీసుకురావడానికి కారణం. మీలో చాలామంది అన్నీ వింటారు, తెలుసుకుంటారు, ఆచరణ ఉండదు. అదే అమ్మ చెప్తుంది. గురువు ఉన్నప్పుడు అశ్రద్ధ చేస్తే, గురువు నిష్క్రమించిన తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందంటే దారం తెగిన గాలిపటంలా తయారవుతుంది. అది గ్రహించలేకపోతున్నాడు. మామూలు విషయంగా చూసుకుంటున్నారు. అసలు జ్ఞానం పొందిన గురువులు అంత తేలిగ్గా దొరకరండి.